తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శ్రీ పరాభావన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సార్ మీకు. శ్రీమాత్రే నమః. మన ప్రేక్షకులందరికీ కూడా పరాభావన సంవత్సర శుభాకాంక్షలు. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. ఉగాది వచ్చేస్తోంది, పేరేమో పరాభావన సంవత్సరం. మరి అవమానాలు ఉంటాయా? భయం పండితులకి పీఠాధిపతులకి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. అరే కొంచెం స్థాయి సనాతన పెద్దగా. ధర్మానికి కొంచెం హిందూయిజం అనుకోండి, లేకపోతే సమ్ స్పిరిచువల్కి కొంత ఎఫెక్ట్ పడనుంది ఈ పరాభావన సంవత్సరం. సంవత్సరం అంతా దాని ఇంపాక్ట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఈ సంవత్సరం గురువు కదా అధిపతి. సో అందుకని ఓకే. మరి సామాన్యులకు ఎలా ఉంటుంది? ద్వాదశ రాశులకి కూడా పరాభవన సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇస్తోంది? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ఒక్కసారి చెప్తారా సార్? అంటే షార్ట్లో చెప్తాను. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తారా? మేషం వారికి కనుక తీసుకుంటే ఏళ్ళనాటి శని నడుస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కాస్త చూస్ చేయండి. అండ్ నవంబర్ వరకు తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వీళ్ళకి జూన్ తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే యోగం ఉంది. కాకపోతే జూన్ లోపల వీళ్ళు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అయితే కొంచెం చూసుకొని కమ్యూనికేట్ చేయాలి. అలాగే జూన్ తర్వాత తీసుకునేటప్పుడు కూడా ఏదైనా లిటిగేషన్స్లో ఉండే ప్రాపర్టీ ఏమైనా తీసుకుంటామేమో చూసుకుంటుండాలి. వీళ్ళు ఎక్కువగా సూర్య నమస్కారాలు, గణపతి ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక వృషభం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ లాభంలో శని వీళ్ళకి ఈ సంవత్సరం ఫైన్. కాకపోతే ధనస్థానంలో గురువు ఉన్నాడు, కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు. కాకపోతే ఎంతైనా గురువు రాసులు పాడయ్యాక డబ్బులు ఇస్తాడు, ధనపరంగా కొంత రిలేషన్స్లో గొడవలు ఇస్తాడు. జూన్ తర్వాత నుంచి కొంచెం ఏదైనా అగ్రిమెంట్ చేసే విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం వీళ్ళు నవంబర్ లోపల ఏదైనా ప్రాపర్టీస్, ల్యాండ్స్, లేకపోతే కన్స్ట్రక్షన్స్ ఇటువంటివి చేసేటువంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి కొద్దిగా జూన్ తర్వాత ఏదైనా వివాహ సంబంధించిన విషయాలకి బాగుందని చెప్పుకోవచ్చు. అంటే ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ లోపల బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. బట్ వీళ్ళకి ఏంటంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో కోసం కొంత విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి, పలానా దేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి ఇది కొంతవరకు అనుకూలంగా ఉంది అనేటువంటిది చూపిస్తుంది. వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చేసుకుంటే మంచిది. ఇక మిథునం వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి లగ్నంలో గురువు, దశమ స్థానంలో శని అండ్ భాగ్యంలో రాహువు. ఈ యొక్క రాహు అష్టమంలోకి వెళ్తాడు నవంబర్ నుంచి. అండ్ రెండో స్థానంలో కేతు వస్తాడు. సో వీళ్ళు మూడో స్థానంలో కేతు ఉన్నందుకు ఈ సంవత్సరం నవంబర్ వరకు కొద్దిగా తండ్రి తరపు వారితో కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ నవంబర్ తర్వాత ముఖ్యంగా సోమవారాలు ఎవరికైనా మనీ డీలింగ్స్, మనీ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వద్దన్న జాబ్స్ వస్తూ ఉంటాయి, జాబ్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది చెప్పాలంటే. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జీవిత భాగస్వామి ఏదైతే పలానా కోర్స్ చేసి ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటారో జూన్ లోపల ఈ పాజిటివ్ ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. బట్ కొంత ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. కానీ జూన్ నుంచి కొంత అంటే మదర్ తరపు వారితో మనీ వల్లే కొంత మనస్పర్ధలు రావడం కూడా ఉంటుంది వీళ్ళకి. ఇక వీళ్ళు ఎక్కువగా లలిత అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకుంటే ప్రజెంట్ వీళ్ళకి అంటే ఈ పరాభావన సంవత్సరంలో 12లో గురువు, 2లో కేతువు అండ్ భాగ్యస్థానంలో శని, అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు. అండ్ కేతు నవంబర్ నుంచి వస్తాడు, జూన్ నుంచి గురువు వస్తాడు. సో జూపిటర్ అండ్ కేతు ఇద్దరు కలవబోతున్నారు రాశిలో. సో ఎప్పుడైతే జూపిటర్ కేతు కలుస్తాడో కొంత ఆధ్యాత్మిక చింతనలోకి ఎక్కువగా వెళ్తారు నవంబర్ నుంచి. సో నవంబర్ నుంచి ఎప్పుడైతే కేతు రాశిలోకి వస్తాడో, సప్తమంలో ఒక రాహు వెళ్తాడో, నవంబర్ తర్వాత చేసే ప్రయత్నాలు అయితే వివాహ ప్రయత్నాలు ఉంటాయి అవన్నీ కూడా విదేశీ సంబంధాలు అయితేనే తొందరగా కుదురుతాయి. అండ్ అలాగే కొద్దిగా ఈ సంవత్సరం వీళ్ళకి జూన్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ వద్దన్నా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన పరిస్థితి, ఉద్యోగం కొంచెం మారాల్సిన పరిస్థితి. అష్టమంలో రాహు ఉన్నందుకు కొద్దిగా వీరు వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. కాకపోతే వీళ్ళకి నవంబర్ వరకు రెండవ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన ఎంత చేస్తూ ఉంటే, కేతు గ్రహం దగ్గర ఎంత దీపారాధన చేస్తూ ఉంటే, రావి చెట్టు చుట్టూ ఎంత ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఫైనాన్షియల్గా అంత బాగుంటుంది. స్ట్రక్ అవ్వదు మనీ అనేటువంటిది. వీళ్ళు ఎక్కువగా స్కందుని ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక సింహం వారికి గనక చూసుకుంటే సింహంలో ప్రజెంట్ కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు. మనకి పరాభావన సంవత్సరానికి ముందు 2 గ్రహణాలు కూడా వస్తున్నాయి లగ్న సప్తమాల్లో. కాబట్టి ఆల్మోస్ట్ ఏప్రిల్ 14th వరకు కూడా, స్టార్టింగ్ మంత్ ఏప్రిల్ 14th వరకు కొంచెం వీళ్ళు వివాహం సంబంధించిన జోలికి వెళ్ళకపోవడం మంచిది. లగ్న సప్తమాల్లో రాహుకేతువులు యాక్సెస్ ఉండడం అండ్ గ్రహణాలు పట్టడం వల్ల దీనివల్ల ఏంటంటే కొంత వీళ్ళు
ఈ పార్ట్నర్షిప్స్ సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడుకోవడం మంచిది. అది కాకుండా అష్టమ శని ఒకటి నడుస్తుంది వీరికి ఈ సంవత్సరం అంతా కూడా. కాబట్టి అష్టమ శనిలో ఏంటంటే కొంత నిందలు, కొంత స్ట్రెస్ అది ఉంటుంది. బట్ వీళ్ళు ఎప్పుడైతే గోవుకి బెల్లం తినిపించడము, శనికి జపం చేసుకోవడము, కాస్త నూనె, నువ్వులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అండ్ అలాగే కొంత వీళ్ళకి లాభస్థానంలో గురువు మంచివాడే. కాకపోతే ఎప్పుడైతే 12వ స్థానంలోకి జూపిటర్ వస్తాడో జూన్ నుంచి కొంచెం అక్కడి నుంచి కొంత ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణ సంబంధమైన ఖర్చులు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ అష్టమ శని కూడా ఏంటంటే కొంచెం జాబ్ సంబంధించిన విషయంలో మార్పులు చేర్పులు ఇస్తాడు. అండ్ అలాగే ఇప్పుడు జూన్ మనకి నవంబర్ లోపల మాత్రం ఏదైనా సంబంధాలు కుదిరితే కూడా విదేశీ సంబంధాలే కుదురుతాయి. కొంత సీక్రెట్స్గా కొంత పెళ్లి చేసుకోవాలనుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి చెప్పాలంటే వీరికి. ఇక వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకము, దత్తాత్రేయుడు ఆరాధన చేసుకుంటే మంచిది వీరికి. ఓకే సార్. ఇక కన్యా రాశి వారికి కనుక చూసుకుంటే ఇప్పుడు వీరికి ప్రజెంట్ 6వ స్థానంలో రాహు ఉన్నాడు. 6వ స్థానంలో పంచగ్రహ కూటం కూడా ఏర్పడింది. అండ్ పరాభావన సంవత్సరంలో సప్తమంలో శని ఉంటున్నాడు, దశమంలో గురువు. అండ్ ఆ యొక్క గురువు జూన్ నుంచి లాభస్థానంలోకి రావడం, వ్యయ స్థానంలో కేతు ఉన్నాడు. సో వ్యయ స్థానంలో కేతు ఉన్నందుకు వీళ్ళు నవంబర్ వరకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శత్రువులపై జయము, స్పోర్ట్స్ రంగాల్లో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలని సిచ్యువేషన్స్ తీసుకొచ్చి అక్కడ కొంత స్ట్రెస్ అవుతారు. అండ్ అదేవిధంగా కొంత జీవిత భాగస్వామికి ఏదైనా కొత్తగా ప్రాపర్టీ కొనుగోలు చేయడం ఇట్లాంటివన్నీ కూడా జూన్ లోపల ఉంటాయి. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే కొంత లాభస్థానంలో గురువు ఉన్నందుకు, ఇది పూర్వజన్మ కర్మస్థానంలోకి వస్తున్నందుకు కొంత వ్యాపార సంబంధించిన అభివృద్ధి ఎక్స్టెన్షన్స్ కూడా పెరుగుతాయి. కొంత సప్తమంలో శని ఉన్నందుకు కొంచెం ఏంటంటే ఈ పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితో కొంత స్ట్రెస్ కూడా అనుభవిస్తారు వీళ్ళు. బట్ ఏదేమైనప్పటికీ వీళ్ళు ఎంత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే అంత బాగుంటుంది. ఓకే. ఇక తులవారికి కనుక చూసుకుంటే ప్రజెంట్ 6th హౌస్లో సాటర్న్ చాలా మంచివాడు. సో జాబ్ పరంగా, కెరీర్ పరంగా గ్రోత్ ఇస్తాడు అక్కడ. అండ్ లాభస్థానంలో కేతు కూడా మంచిదే. అండ్ కాకపోతే కేతు ఎప్పుడైతే మీకు నవంబర్ మాసంలో దశమంలోకి వెళ్తాడో అప్పుడు జూపిటర్ కూడా ఉంటాడు. కాకపోతే జూపిటర్ ఎప్పుడైతే జూన్లో వస్తున్నాడో అక్కడ కొంత కెరీర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి వీరికి. సో కేతు వెళ్ళినప్పుడు మాత్రం మళ్ళీ కొంచెం చేంజెస్, కొంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది నవంబర్ నుంచి. అండ్ పంచమ రాహు వల్ల ఏంటంటే కొంచెం రాజకీయ నాయకులకి మంచిది, సినిమా ఫీల్డ్ వాళ్ళకి మంచిది, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మంచిది. కాకపోతే ఎప్పుడైతే మీకు ఈ పంచమ స్థానంలో రాహు ఉన్నాడో కొంత ఇమాజినేషన్స్, రకరకాల ఆలోచనలు అవి పెరుగుతూ ఉంటాయి. కాకపోతే కొంచెం గైడ్ చేసే వాళ్ళు మిస్గైడ్ చేస్తూ ఉంటారు జూన్ వరకు, అది కొద్దిగా చూసుకోవాలి. వీళ్ళెంత దుర్గానామాన్ని స్మరిస్తే అంత మంచిది. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకునేటువంటి వారికి నవంబర్ వరకు బాగుంది. కొంచెం కాకపోతే ఏంటంటే పంచమంలో శని ఉన్నందుకు ఏంటంటే ఎర్లీగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు. ఆలోచించి తీసుకోవాల్సిన ఎర్లీగా తీసుకొని డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇది కొంచెం అలాంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు పంచమ స్థానంలో శని ఉన్నందుకు. అండ్ అలాగే ధనస్థానాన్ని గురువు చూస్తున్నందుకు మంచిదే. అదేవిధంగా మనకి గురువు 9లోకి ఎప్పుడైతే వస్తాడో జూన్ మాసం నుంచి కొంచెం గురుబలం కూడా పెరుగుతుంది. గతంలో ఎప్పటి నుంచో సంతానం ఆలస్యం అవుతుంది, ఏంటి పంచమంలో శని ఉన్నాడు అనుకునేటువంటి వారికి కొంచెం ఇది ఆలోచన విధానాన్ని, సంతాన అభివృద్ధిని వీటన్నిటిని కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా కాస్త ఉద్యోగం మారిపోవాలని ఎప్పుడు లాగుతూ ఉంటుంది. దశమంలో కేతు ఉన్నందుకు మారిపోవాలి, ఇది కాదు ఇది కాదని లాగుతూ ఉంటుంది. దీని నుంచి వీళ్ళు బయటపడాలంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోవడము, కేతు గ్రహానికి సంబంధించినటువంటి ఉలవలు దానంగా ఇవ్వడం ఎక్కువగా చేస్తూ ఉంటారు. అప్పుడు కెరీర్ పరంగా ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇక ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ అర్ధాష్టమ శని నడుస్తుంది. కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడము, ఆర్ ఏదైనా ఎడ్యుకేషన్ పరంగా కోర్సెస్ తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. ధైర్యం అయితే బాగానే ఉంటుంది 3లో రాహు ఉన్నందుకు. కాకపోతే ఆ రాహు ఎప్పుడైతే నవంబర్లో 2వ స్థానంలోకి వస్తాడో అక్కడి నుంచి కొంచెం వీరికి ఆన్లైన్ సాఫ్ట్వేర్ ద్వారా విదేశీ సంబంధించిన సంపాదనలు పెరుగుతాయి నవంబర్ నుంచి. కాకపోతే అష్టమ స్థానంలో కేతు వస్తున్నాడు కాబట్టి కొంత జల సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు కూడా అష్టమంలోకి వస్తాడు సప్తమం నుంచి. సో సప్తమంలో ఉన్నంత కాలము కొంచెం ఈజీగా మూవ్ అవుతాయి పెళ్ళికి సంబంధించి. ఎప్పుడైతే అష్టమంలోకి వచ్చేస్తాడో మళ్ళీ అక్కడ తగ్గుతుంది దాని యొక్క ఎనర్జీ అనేటువంటిది. కాకపోతే గురువు శనిని చూస్తాడు కాబట్టి అప్పటి వరకు కొంచెం మందత్వంగా, కొంతమంది చూడండి పిల్లలు పెద్ద ఇదిగా చదవరు. వెన్ ఎప్పుడైతే జూపిటర్ వచ్చి 4th హౌస్లో ఉండే శనిని చూస్తాడో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అక్కడ నుంచి దాని యొక్క ప్రభావం అనేటువంటిది పాజిటివ్గా ఇస్తుంది. సో అదొకటి. అండ్ అట్లాగే ఇక్కడ కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో నవంబర్ వరకు చూసుకోవాలి. అండ్ యాన్స్టర్స్ ప్రాపర్టీస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ అది పాజిటివ్ వైపు వెళ్తుంది చెప్పాలంటే. ప్రధానంగా 4లో అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు, రైతులు,
అండ్ రియల్ ఎస్టేట్ చేసేటువంటి వారు, కొంచెం సొంతంగా ఏదైనా గృహం కట్టుకునేటువంటి విషయాల్లో అనేది కొంత జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన కనుక చేసుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది. ఓకే సార్. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ప్రజెంట్ సెకండ్ హౌస్లో రాహు, థర్డ్ హౌస్లో శని, ఆరో స్థానంలో గురువు ఉంటూ సప్తమంలోకి రాబోతున్నాడు, అష్టమంలో కేతు ఉన్నాడు. సో మేజర్ ప్లానెట్స్ మనం తీసుకుంటాం కాబట్టి ఇది కొంచెం రెండవ స్థానంలో ఉండే రాహు వల్ల కొంత రీసెర్చెస్ మూలంగా, డయాగ్నోటిక్స్ మూలంగా, సాఫ్ట్వేర్ మూలంగా ధనయోగాన్ని ఇస్తూ ఉంటాడు. వీళ్ళు ఎంత దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉంటే అంత వీళ్ళకి ఫినాన్షియల్గా బాగుంటుంది చెప్పాలంటే. అలాగే మూడులో శని మంచివాడే చెప్పాలంటే, అంటే ప్రయత్న లాభాన్ని ఇస్తాడు ఎప్పుడైనా మూడులో శని ఉన్నప్పుడు. కాకపోతే గురువులతో శత్రుత్వాలు, ఆరులో గురువు ఉన్నాడుగా, గురువులతో శత్రుత్వాలు, గైడ్ చేసే వాళ్ళతోనే శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి కాబట్టి కాస్త జూన్ వరకు ఈ జాగ్రత్త తీసుకోవాలి. బట్ యాన్స్టర్స్ ప్రాపర్టీ అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఒక్కోసారి మనకి డయాగ్నోటిక్ అవ్వవు కొన్ని హెల్త్ ఇష్యూస్ అవి. అండ్ యాన్స్టర్స్ ప్రాపర్టీలో కూడా ఏదో సంథింగ్ పేపర్స్ మిస్ అవ్వడము, లేకపోతే అమ్ముదాం అనుకుంటే ఏదో ఆటంకాలు రావడము, లేకపోతే దాని మీద ఏదో ఇష్యూస్ ఉన్నాయనుకోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాస్త నవంబర్ వరకు. నవంబర్ తర్వాత బాగానే ఉంటుంది. సప్తమంలో గురువు వస్తున్నాడు కాబట్టి జూన్ నుంచి కొంచెం వివాహ సంబంధించిన విషయాలు కొంచెం జూన్ నుంచి మూమెంట్ వస్తుంటాయి. బట్ నవంబర్ వచ్చేసరికి మళ్ళీ కొంచెం ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది. కాకపోతే జూపిటర్ అండ్ కేతు సప్తమంలో ఉన్నందుకు ఏదైనా వివాహ నిర్ణయాలు, వివాహం చేసుకోవడం ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు పుణ్యక్షేత్రాల్లో వివాహం చేసుకోవడం చాలా మంచిది. అండ్ అలాగే లలితా సహస్రనామాలు చేసుకోవడం చాలా మంచిది. అండ్ అలాగే కుంభరాశి వారికి కనుక చూసుకుంటే వీళ్ళకి కూడా లగ్న సప్తమాల్లో గ్రహణం పట్టింది, రాహుకేతువులు ఉంటూ గ్రహణం పట్టింది కాబట్టి ఆల్మోస్ట్ మార్చ్ 14th వరకు కూడా వివాహ సంబంధించిన విషయాలు మాట్లాడకపోవడమే మంచిది. అండ్ అలాగే కాస్త ధనస్థానంలో శని ఉన్నాడు కాబట్టి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి కాస్త మనీ మ్యాటర్స్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు విషయంలో కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. బట్ షార్ట్ టర్మ్ అనేటువంటివి వీళ్ళు పెట్టుకోకూడదు. షార్ట్ టర్మ్గా ఏదో వస్తుందని వాళ్ళు ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఎక్కువ వడ్డీకి తీసుకొచ్చి పెట్టి మళ్ళీ అయ్యో అనవసరంగా ఖర్చు అయిందని కొంతమంది ఆ క్యాలిక్యులేషన్ తప్పుగా చేస్తుంటారు. బికాజ్ ఆఫ్ లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడు ఇమాజినేషన్ పెంచుతుంటాడు. అంటే యాక్చువల్ రియాలిటీకి విరుద్ధంగా మనం ఆలోచిస్తుంటాం రాహు ప్రభావం ఉన్నప్పుడు. అంటే ఏదో వచ్చేస్తుంది మనకి, ఇంకేంటి 1 కోటి రూపాయలు తీసుకెళ్ళి పెడితే ఇంకేముంది, నా సంవత్సరం 4 కోట్లు వచ్చేస్తాయి, తెరవస్తే ఆ కోటి దగ్గరే ఉండిపోద్ది, ఇక్కడ వడ్డీలు కడుతూ ఉంటాం. సో యాక్చువల్ ఏంటి, రియాలిటీ ఏమిటి, మన ఇమాజినేషన్లో ఉన్నాం. ఈ క్లారిటీ అనేటువంటిది క్లియర్గా తెలుసుకోగలగాలి. సో వీళ్ళు ఎంత కాలభైరవుడు అష్టకం చేసుకుంటూ లేదా ఆంజనేయ స్వామి చేస్తుంటే ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది. అండ్ సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి జూన్ వరకు బాగుంది. కాకపోతే ఈ రాహుకేతు యాక్సిస్ మారే వరకు నన్ను అడిగితే వివాహం జోలికి వెళ్ళకూడదని చెప్తాను. ఇంకా తప్పదు ఒక్కోసారి అన్నప్పుడు కాస్త రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, రావి చుట్టూ ప్రదక్షిణం చేయడము, అండ్ అలాగే వీలైతే ఒకసారి కాళహస్తికి వెళ్ళి రావడము. అండ్ ఎంపిక చేసుకునేటప్పుడు పార్ట్నర్స్ని కానీ, వివాహ సంబంధించిన విషయాలు కానీ ఎంపిక చేసుకునేటప్పుడు కాస్త చూసుకొని చేసుకుంటే మంచిది. కాకపోతే జూన్ నుంచి ఎప్పుడైతే జూపిటర్ 6th హౌస్లోకి వస్తాడో బ్యాంకింగ్, టీచింగ్ ఈ రంగాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు చేసుకుంటే అండ్ దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేసుకుంటే మంచిది. ఇక ఫైనల్లీ మీనం వారికి కనుక చూసుకుంటే రాశిలోనే ఏలినాటి శని నడుస్తుంది. ఒకటే ఏంటంటే ఏలినాటి శని చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే ఏమీ చేయదు, ఏమి ఇవ్వదు. కాదు అన్నీ ఇస్తుంది. ఎందుకంటే శని ఉంటేనే కర్మ, వివాహం అవుతాయి, అండ్ అట్లాగే పిల్లలు పుడతారు, జాబ్స్ వస్తాయి. శ్రమ ఇవ్వాలి కదా మీకు. జాబ్ లేకపోతే ఇంట్లో ఉంటారు, ఏం శ్రమ ఉంది? పెళ్ళి అవ్వకపోతే ఏ బాధ్యతలు ఉంటాయి? పిల్లలు పుట్టకపోతే ఏ బాధ్యతలు ఉంటాయి? బాధ్యతలను ఇచ్చేవాడు. చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే శని కదా చేసుకోకూడదు అంటారు, కానీ చేసుకోకపోవడం కాదు, చేయిస్తాడు ఆయన. సో మనకి బాధ్యతలు తెలుస్తాయి ధర్మంగా ఇది, ఎందుకంటే ధర్మస్థానాల్లో అండ్ మీన రాశిలో ఉన్నాడు శని, ఇస్తాడు. సో నో నీట్ వరీ. అలాగే కాస్త జూన్ లోపల వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడం జరుగుతుంది. కొంచెం డైలీ లైఫ్లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతుంటాయి బికాజ్ ఆఫ్ 6th హౌస్లో కేతు ఉన్నాడు కాబట్టి. అండ్ విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి చాలా మంచి అవకాశం ఇప్పుడు 12లో రాహు ఉన్నందుకు. బట్ ఈ 12లో ఉండే రాహు 11వ స్థానానికి వెళ్తాడు నవంబర్ నుంచి. అక్కడి నుంచి ఆన్లైన్లో బిజినెస్ చేసేటువంటి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు. అండ్ మీకు అంటే ఈ జీవుడికి వీళ్ళ జీవిత భాగస్వామి కూడా కొంత కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి చెప్పాలంటే. వీళ్ళకి సంతానం కోసం చేసే ప్రయత్నం ఆఫ్టర్ జూన్ తర్వాత చేసుకుంటే మంచిది. వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేసుకోవడం మంచిది. అద్భుతం సార్. అసలు గుక్క తిప్పకోకుండా ఇన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్లో ఉన్నారు కాబట్టి మొత్తం గ్రహస్థితి అంతా మైండ్లో అలా తిరుగుతూనే ఉంటాయి. అద్భుతం సార్. ఎండ్ ఆఫ్ ది డే సామాన్యులకు మాత్రం బాగానే ఉంటుంది పరాభావన సంవత్సరం అనేది మీ ప్రొడిక్షన్. కొంచెం పెద్ద స్థాయి ఉన్నవాళ్ళు లేకపోతే గురువు స్థాయిలో ఉన్న వాళ్ళకి కొద్దిగా కొంచెం ఇబ్బంది అండి. ఎందుకంటే ఈ సంవత్సరం గురువు రాజయ్యాడు.
అండ్ మార్స్. మార్స్ వచ్చేసి మంత్రి అయ్యాడు. Mm. సో అందుకని ఎలా ఉంటుందంటే చిన్న గొడవ జరిగితే ఫస్ట్ గొడవకి వెళ్ళిపోతారు, మాట్లాడుకోవడాలు ఉండవు. ఈ సంవత్సరం అంతా కూడా ఏంటంటే యుద్ధాలే, మాటలు లేవు. యుద్ధం మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు లేవు. అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. Right. చంద్రుడేమో మనకి ఇదయ్యాడు, ఇది మన మేఘాధిపతి అయ్యాడు కాబట్టి యుద్ధ మేఘాలు అదే రేంజ్లో ఉంటాయి, వర్షాలు అదే రేంజ్లో ఉంటాయి. Okay. ధాన్యం రేట్లు బాగా పెరుగుతాయి చెప్పాలంటే. అండ్ అలాగే కొంత మనకి నిలవ పెట్టుకోవడం మంచిదేనా మంచిది. సార్? ధాన్యము మీద చాలా రేట్ పెరుగుతుంది. ధాన్యం మనం ఎక్స్పెక్ట్ చేయలేం. Mm. పప్పు ఎగ్జాంపుల్ 100 రూపాయలు కిలో ఉంటాయి కనుక అది 200-300 అయినా అమ్మ ఆశ్చర్యపోవాల్సిన పని బాబోయ్. లేదు. సో అంత రేట్లు పెరుగుతాయి, పప్పులకు సంబంధించిన రేట్లు విపరీతంగా పెరగనున్నాయి. చాలా చక్కగా తెలియజేశారు సార్. ఈ సంవత్సరం అంతా మన వాళ్ళకి చాలా సాఫీగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.